శ్రీ గణేశాయ నమః. శారద గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల వరకు. అనంతరం త్రయోదశి. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు. అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. సిద్ధియోగం తెల్లవారుజామున 6 గంటల 22 నిమిషాల వరకు. అనంతరం వ్యతిపాత్ యోగం. తైతలకరణం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల వరకు. అనంతరం గరజీకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 12 నిమిషాల వరకు. వర్జం రాత్రి 2 గంటల 34 నిమిషాల నుండి 4 గంటల 15 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఈ రోజున ప్రదోషకాల శని త్రయోదశి, దీనితో పాటు ప్రదోష వ్రతం ఈరోజు. అదేవిధంగా కంచి కామకోటి పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆవిర్భావ దినం ఈరోజు, అంటే స్వామివారి యొక్క జన్మదినం. ఈనాటి తిథివారి నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ప్రదోషకాలంలో ఈనాడు త్రయోదశి తిథి ఉండడం వల్ల, శనివారం కలిసి రావడం వల్ల దీన్ని ప్రదోష శని త్రయోదశి అంటారు. ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో మేష, మీన, కుంభరాశుల వారికి ఏలినాటి శని, అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని, ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని. ఎవరైతే ఈ శని బాధితులు ఉన్నారో, శని ప్రాతికూల్యం ఉన్నటువంటి రాసుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈనాడు ఉపవసించి ప్రదోషకాలంలో శనైశ్వరుణ్ణి దర్శించి శనికి తైలాభిషేకాన్ని జరిపించి నువ్వులతో అర్చన జరిపించి నువ్వులు దానం ఇవ్వటం వల్ల ఆ శని ప్రతికూలత అనేది తగ్గుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ ద్వాదశి తిథి శనివారం కలిసి వచ్చినటువంటి రోజు చాలా విశేషం. స్వామివారికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. స్వామికి తులసీ దళాలతో అర్చన చేసి పిండి దీపారాధన కనుక చేసినట్లయితే స్వామి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంకటేశ్వర ఆరాధన వల్ల తొలగిపోతాయి. ముఖ్యంగా కలియుగంలో ఆరాధించదగినటువంటి తొట్టతొలి దైవం ఎవరంటే, అంటే యుగదైవంగా చెప్పబడినటువంటి దైవం వెంకటేశ్వరుడు. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని శాస్త్రవచనం. కృతయుగంలో నారసింహుడు యుగదైవం అయితే, త్రేతాయుగంలో రామచంద్రుడైతే, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ అయితే, కలియుగంలో వెంకటనాయకుడు ఆరాధ్య దైవంగా అందరూ భావన చేయాలి. అందుకే వివాహాది శుభకార్యాలు ఎందు కూడా, అంటే కులదైవమని గృహదైవమని ఉన్నప్పటికీ కూడా యుగదైవం అని మాత్రం వెంకటేశ్వర స్వామి. అందుకే ఏ శుభకార్యం చేసినా వెంకటేశ్వర దీపారాధన, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం, అదేవిధంగా ఎటువంటి కామ్యాలైనా సరే సిద్ధించాలంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం, ఇటువంటి సంప్రదాయాలు మనం చూస్తూ ఉంటాం మన ప్రాంతంలో. అటువంటి ఆ స్వామి యొక్క దివ్యనామ స్మరణే చాలా విశేషమైంది. సర్వపాపాని వేం ప్రాహు కటతద్దాహ ఉచ్యతే తస్మాత్ వెంకటశైలోయం అని వెంకటాచల మహత్యంలో చెప్పబడుతుంది. స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి నామాన్ని పలికితే చాలు. వేం అనగానే పాపాలు, కట అంటే అవన్నీ కూడా పరిహరింపబడతాయి. సమస్త శుభాలను ఇచ్చేటటువంటి దివ్యమైనటువంటి నామం స్వామి యొక్క నామం. దివ్యమైనటువంటి రూపం కూడా స్వామిది. నల్లనివాడు పద్మనయనంబులవాడు అని పోతనామాచుడు చెప్పినట్టుగా ఆ రూపం వెంకటేశ్వర స్వామికి చక్కగా ఆ పద్యం సరిపోతుంది. నల్లని మోము నగము చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు అని కూడా మరొక మహానుభావుడు కీర్తిస్తాడు. అటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప కనుక మనకు లభిస్తే అన్నీ లభించినట్లయి. ఎందుకంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రియచ్ఛ ప్రియచ్ఛ అని స్వామిని మనం కీర్తిస్తాం. వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, వెంకటేశ సమోదేవో బ్రహ్మాండే నాస్తికించన అని కూడా పురాణ వచనం. అటువంటి వెంకటేశ్వర ఆరాధన ఈనాడు చేసి అందరూ ఆ స్వామి యొక్క కృపకు పాత్రలవుతారని, అదేవిధంగా జగద్గురువులు మూలాంనాయ పీఠాధీశ్వరులైనటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి కూడా అందరూ ఈనాడు మానసికంగా నమస్కరించుకొని ఆ గురుకృపకు కూడా అందరూ పాత్రలు అవుతారని, అవ్వాలని స్వామివారి జన్మదిన సందర్భంగా స్వామివారి పాదపద్మములకు, వెంకటపతి యొక్క శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా సప్రశ్రయంగా నమస్కారాలు సమర్పిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం.
ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు తిథి మాఘబహుళ త్రయోదశి, వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో వక్రస్థితి, కేతు సంచారం సింహక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో ఉచ్చస్థితి, రవి బుధ శుక్రుల రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అలసత్వం ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. మందత్వం పెరుగుతుంది, చురుకుతనం తగ్గుతుంది. అవకాశాలని వెంటనే సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం ద్వారా మనస్తాపానికి గురయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. శ్రమ అధికమవుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఏలినాడు శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. చురుకుతనం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి కార్యక్రమంలోనూ కూడా స్పందన అనుకూలతను పెంచుతుంది. మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం పెరుగుతుంది. అవకాశాలు సద్వినియోగపరుచుకుని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా కీర్తి ప్రతిష్టలు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా లేదా పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు విద్యార్థులకి ఏర్పడతాయి. అనుకూలతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కొని తద్వారా అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి.
ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు ఉంటాయి. పైవారితో సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. శ్రమను దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక ధోరణితో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ ఆలోచన విధానంలో మంచి మార్పుల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. క్రీడా రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సినీ రంగం వారికి అవకాశాలు లభించినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత విద్యలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రోత్సాహకర వాతావరణం మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి వ్యాపారపరంగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి యోగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లేదా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కఠినమైనప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిలో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం.
ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సి వస్తుంది. తద్వారా ఉన్నతిని కూడా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి సజావుగా కొనసాగుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం అవటం, తద్వారా కీర్తి ప్రతిష్టలు లభించడం కూడా జరుగుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు అంతిమంగా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. విరోధాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మనస్పర్ధలు భాగస్వాములతో వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాల్లో ప్రోత్సాహకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు, అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఉంటుంది. అయినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులచే మోసగింపబడేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో అనుకూలత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ప్రతికూలత ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి కలిసి వస్తాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ, శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా విజయ పరంపర కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు మహిళలకు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు గుర్తింపుకు నోచుకుంటాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి.
ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి రావాలని, మానసిక ప్రశాంతత పెంపొందింపచేసుకుని తద్వారా విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని స్థిరవారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది. దీన్ని శని త్రయోదశి పర్వదినంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జ్యోతిష శాస్త్ర గ్రంథాలను ప్రమాణంగా తీసుకుంటే శని త్రయోదశి సందర్భంగా ప్రధానంగా ఆచరించాల్సిన 4 విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర సంబంధిత గ్రంథాలన్నింటిలో శని త్రయోదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో శని త్రయోదశి గురించి ఏం చెప్పారంటే, శుక్లే కృష్ణేవా శనివారయుత త్రయోదశి ఇది శని త్రయోదశి అన్నారు. శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ శనివారం త్రయోదశితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. అటువంటప్పుడు ప్రదోష వ్యాపిని గ్రాహ్య అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే ప్రదోష కాలంలో శని త్రయోదశి ఘడియలు ఉన్నప్పుడు ఆ ప్రదోషకాల శని త్రయోదశి ఘడియలలో శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆచరించవలసిన 4 విధి విధానాలలో మొట్టమొదటి విధి విధానం శని త్రయోదశి వ్రతము. శని త్రయోదశి వ్రతము అంటే ఇది శివ సంబంధమైన వ్రతం. అంటే ఈరోజు పగలు ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ నక్తవ్రతం ఉండి సాయంకాలం పూట ఈశ్వరుణ్ణి పూజించాలి. చంద్రదర్శనం తర్వాత ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి. దీన్నే శని త్రయోదశి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. శని త్రయోదశి వ్రతం అంటే ఇది శివ సంబంధమైనటువంటి వ్రతం. ఈ వ్రతం ప్రధానంగా అపమృత్యు దోషాలను తొలగింపజేస్తుంది, దీర్ఘాయుర్దాయాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి శని త్రయోదశి సందర్భంగా అందరూ ఆచరించాల్సిన మొట్టమొదటి విధి విధానం శని త్రయోదశి వ్రతం అనే పేరుతో శివారాధన చేయటం, నక్తం ఉండటం, శివపూజ ప్రదోషకాలంలో చేసుకోవటం. ఆ తర్వాత రెండవ విధి విధానం శని త్రయోదశి దీపాన్ని వెలిగించాలి. ఈ శని త్రయోదశి దీపాన్ని తిరునల్లారు శనిక్షేత్రంలో కూడా వెలిగిస్తారు. తిరునల్లారు శనిక్షేత్రంలో కూడా వెలిగించే ఆ శని త్రయోదశి దీపాన్ని దగ్గరలో ఉన్న నవగ్రహాలకు సమీపంలో ఎలా వెలిగించాలంటే, ప్రధానంగా ఒక నలుపు రంగు వస్త్రాన్ని అరచేయి పరిమాణంలో తీసుకోవాలి. అరచేయి పరిమాణంలో ఉన్నటువంటి నలుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో నల్ల నువ్వులు కొన్ని ఉంచి ఒక వత్తిలాగా చేయాలి. అలాగే ఇంకొక నల్లటి వస్త్రాన్ని అరచేయి పరిమాణంలో తీసుకోవాలి. దానిలో కూడా నల్ల నువ్వులు ఉంచి ఒక వత్తిలాగా చేసుకోవాలి. ఈ 2 ఒత్తులు కూడా మట్టి ప్రమిదలో ఉంచి నువ్వుల నూనె పోసి నవగ్రహాలకు సమీపంలో దీపాన్ని వెలిగించాలి. తిరునల్లారు శనిక్షేత్రంలో కూడా ఇటువంటి దీపాలే వెలిగిస్తారు కాబట్టి దీన్ని శని త్రయోదశి దీపం అంటారు. శని త్రయోదశి సందర్భంగా ఆచరించవలసిన రెండవ విధి విధానం ఇది. దీనివల్ల జాతక శని దోషాలు, రాశి శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత మూడవ విధి విధానం శనైశ్చరుడికి అర్ఘ్యం ఇవ్వాలి. శనైశ్చరుడికి అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలో బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం చదువుకుంటూ శనైశ్చరుణ్ణి సూర్యపుత్రుడిగా భావిస్తూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో పడమర దిక్కు వైపు తిరిగి శని ప్రీతి కోసం అర్ఘ్యం ఇవ్వాలి. ఆ శ్లోకం ఏంటంటే, సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకాన్ని 27 సార్లు చదువుతూ శనికి ఇష్టమైన పడమర దిక్కు వైపు తిరిగి కానీ, శని తండ్రి అయినటువంటి సూర్యుడికి ప్రియమైన తూర్పు దిక్కు వైపు తిరిగి శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మూడవ విధి విధానం. ఈ అర్ఘ్యం వల్ల సంపూర్ణంగా జాతక శని దోషాల నుంచి బయటపడవచ్చు. నాలుగవ విధి విధానం ఏంటంటే, శనీశ్వరుడికి ప్రీతికరమైన విధంగా నైవేద్యాన్ని సమర్పించాలి. శనికి ప్రీతికరమైన నైవేద్యం ఎలా సమర్పించాలంటే, నువ్వులు కలిపిన అన్నాన్ని వండి శనీశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. అన్నంలో నువ్వులు కలిపి ఆ నువ్వులు కలిపినటువంటి అన్నాన్ని
నవగ్రహాల దగ్గర శనికి నైవేద్యంగా సమర్పించి దాన్ని పశుపక్ష్యాదులకి ఆహారంగా అందించాలి, లేదా శునకాలకు ఆహారంగా అందించాలి. శనికి సమర్పించిన నైవేద్యాన్ని మూగజీవాలకు ఆహారంగా అందించినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఇది 4వ విధి విధానం. కాబట్టి జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలన్నిటి ప్రకారం శనివారంతో కూడినటువంటి త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి మొట్టమొదటిది శని త్రయోదశి వ్రతం, రెండవది తిరునల్లారు క్షేత్రంలో వెలిగించే శని త్రయోదశి దీపం, మూడవది శని ప్రీతికరమైన అర్ఘ్యం, 4వది శని సంబంధ నైవేద్యం. ఈ 4గింటిని పాటించండి. సంపూర్ణంగా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరమైన శనిగ్రహ దోషాల నుంచి బయటపడి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోండి. అలాగే రేపు మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి సందర్భంగా శివపూజ చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తూ శివపూజ చేస్తే సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.